హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు రాజేష్ విజన్. సో పర్సంటేజ్లో కంటిన్యూషన్లో భాగంగా పార్ట్ 5 వీడియో అండి ఇది. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఓకేనండి, ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పర్సంటేజ్ పార్ట్ 5 వీడియో అండి. సో చూడండి, 50 లెక్క చూడండి. క్రింది వాటిలో ఏ గుణకాలు సంఖ్యను 29.7% అధికం చేస్తాయి? సో జాగ్రత్తగా చూడండి, ఏ గుణకాలు సంఖ్యను 29.7% అధికం చేస్తాయి అన్నారు. సో మనకి సంఖ్య తెలియదు కాబట్టి 100 అనుకుందాం. సో ఏ గుణకాలు అంటే దేంతో గుణిస్తే ఈ సంఖ్యని అది 29.7% అధికం అవుతుంది. అంటే ఇప్పుడు 100 అనుకోండి, ఈ 100 ఇంకో 29.7% అధికం అవ్వాలి. సో 100% అనేది 29.7% అధికం అవడం అంటే ఎంత? 129.7% అవ్వాలండి. అవ్వాలంటే ఎక్స్ అనేది ఎంత అవ్వాలి? సో దేంతో మల్టిప్లై చేయాలి మనం అడుగుతున్నారండి క్వశ్చన్ అండి. సో జాగ్రత్తగా చూడండి, కనుక్కుందాం. ఎక్స్ ఈక్వల్ టు 129.7/100. సో చూడండి, 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇంకో 2 అంకెల పాయింట్ పెట్టాలి. సో ఎక్స్ ఈక్వల్ టు 1.297 అండి. సో చూడండి, ఆప్షన్ ఏలో ఉంచండి 1.297. సో అర్థమైంది కదండి. మనల్ని ఏ గుణకాలు సంఖ్యను 29.7% అధికం చేస్తానని అడిగారు. సో మనకు సంఖ్య తెలియదు కాబట్టి నేను 100 అనుకున్నాను. ఆ 100ని దేంతో, ఏ గుణకాలు, సో దేంతో గుణిస్తే 29.7% అధికం అవుతుంది అడిగారు. 100 అనేది 29.7% అధికం అయింది. అంటే 129.7% అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేయాలని అడిగారు. సో ఎక్స్ మనం కనుక్కున్నాం. సో దాన్ని కనుక్కున్నాం. చూడండి, ఎక్స్ ఈక్వల్ టు 129.7/100. సో మనకి ఆన్సర్ వచ్చింది 1.297 అండి. సో చాలా ఈజీ లెక్క అండి. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 51వ లెక్క చూడండి. 2 సంఖ్యల మొత్తము 2490. ఒక సంఖ్యలో 6.5%, రెండవ దానిలో 8.5%కి సమానం అయితే ఆ సంఖ్యలు. సో జాగ్రత్తగా చూడండి, మనకి ఆ సంఖ్యలు తెలియదు కాబట్టి XY అనుకుందాం. సో మనకి XYలు మొత్తం ఇచ్చారండి. X + Y = 2490. సో వాళ్ళు ఇంకో మాట చెప్పారండి లెక్కలో, మనకి ఒక సంఖ్యలో 6.5% అనేది మరొక సంఖ్యలో 8.5% ఈక్వల్. అంటే 6.5% ఆఫ్ ఒక సంఖ్యని X అనుకున్నాం కదా. సో X ఈక్వల్ టు 8.5% ఆఫ్ Y. సో చూడండి, దీన్ని చేద్దాం, లెక్కన చేద్దాం. చూడండి, ఈ పర్సన్ క్యాన్సిల్. 6.5 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు హాఫ్ అంటే ఇంటూ, అలాగే 8.5 ఇంటూ వై. సో చూడండి, ఆ వైని తీసుకొద్దాం. సో x/y ఈక్వల్ టు 8.5/6.5. రెండు సంఖ్యల్లో కూడా ఒక అంకె తర్వాత పాయింట్ ఉంది కాబట్టి నార్మల్ కొట్టేయచ్చు, పాయింట్ లేనట్టుగానే భావించి. సో చూడండి, 5 సార్లు పోతుందో 1 5 5 7 5 35, 1 5 5 3 5 15. సో చూడండి, మనకి XY వచ్చినాయి. మనకి X + Y అంతా కూడా ఇచ్చారు. సో చూడండి, X + Y ఇక్కడ ఎంత వచ్చింది చూడండి, 17 + 13. సో 30 ఇచ్చింది. సో మనకి ఎక్కడ ఎంత వచ్చింది? 2490 ఇచ్చారండి మన లెక్కలో. సో 30 పార్ట్స్ 2490 అయితే 17 పార్ట్స్ ఎంత, అలాగే Y 13 పార్ట్స్ ఎంత? సో మనకు కావాల్సిన ఇవే కదండి. సో చూడండి, 0 0 క్యాన్సిల్. ఎన్నిసార్లు పోతుంది చూడండి, 8 3 24, 3 3 9. సో ఇక్కడ చూడండి, ఇంటూ 83 చేయాలి. సో 8 17 ఎంత? 136. సో 1360, ఎందుకంటే 80తో ఇంటూ చేస్తాం కాబట్టి. అలాగే 3 17 51. సో యాడ్ చేస్తే ఎంత చూడండి, 1 1 1. సో 4 1. సో 1411. ఒక నెంబర్ అనేది X అనేది 1411. సో ఆప్షన్స్ చూడండి, మనకి ఒక ఆప్షన్ కనబడిపోతుంది. ఇంకా వేరే ఆప్షన్లో కూడా మనకి ఈ 1411 లేదు. సో డైరెక్ట్గా మనం రెండు చేయక్కర్లేదు, టైం వేస్ట్. సో ఆప్షన్ డి ఆన్సర్ అండి, 1411, అలాగే 1079 మనకి ఆన్సర్. ఓకేనండి, అర్థమైంది కదా ఈ లెక్క అనేది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 52వ లెక్క చూడండి. 2 సంఖ్యల మొత్తము మొదటి సంఖ్యకు 28/25 రెట్లు. మొదటి సంఖ్యలో రెండవది ఎంత శాతం? సో జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీ క్వశ్చన్. మనకి 2 సంఖ్యలు తెలియదు కాబట్టి XY అనుకుందాం. సో చూడండి, 2 సంఖ్యల మొత్తము అంటే X + Y ఈక్వల్ టు మొదటి సంఖ్య అంటే Xకు 28/25 రెట్లు, అంటే X × 28/25 రెట్లు అన్నారు. సో అయితే మనల్ని ఏమంటున్నారంటే Xలో అంటే మొదటి సంఖ్యలో రెండవది ఎంత శాతం అడుగుతున్నారు. సో జాగ్రత్తగా చూడండి, X + Y ఈక్వల్ టు X × 28/25. సో చూడండి, X + Y ఈక్వల్ టు అటు గుణిస్తుంది, ఇటు వస్తే భాగిస్తుంది కాబట్టి. సో X + Y/X ఈక్వల్ టు 28/25. సో చూడండి, నిష్పత్తి చూడండి, X + Y ఈక్వల్ టు 28, X ఈక్వల్ టు 25. సో చూడండి, X అనేది 25 అయితే X + Y అనేది 28 అవుతుంది. అంటే Y అనేది ఎంత? 3.
25 + 3. సో వై అనేది 3 వచ్చిందండి మనకి. సో మన క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే మొదటి సంఖ్యలో అంటే ఎక్స్లో వై అనేది ఎంత శాతం అడుగుతున్నారు. సో చూడండి 25లో 3 అనేది ఎంత శాతం మనం చెప్పాలి. సో పర్సెంట్ కాబట్టి ఇంటూ 100. సో చూడండి 4 సార్లు పోతుంది. సో 4 3 12. సో 12%. సో ఆప్షన్ ఏ అండి 12%. ఆప్షన్ ఏ. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 53వ లెక్క చూడండి. ఒక సంఖ్యలో 25%ను రెండో సంఖ్యలో నుంచి తీసివేస్తే రెండో సంఖ్య దాని విలువలో 5/6 వంతుకు కుదించబడింది. మొదటి రెండవ సంఖ్య నిష్పత్తి. సో జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఒక సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఒక సంఖ్యలో 25%ని మరొక సంఖ్య తెలియదు కాబట్టి వై అనుకుందాం. వై నుంచి తీసివేస్తే దాని విలువలో 5/6 వంతు కుదించబడింది. అంటే 6 వంతులు ఉండాల్సింది 5 వంతులు అయింది. అంటే 1 వంతు తగ్గిందండి. సో చూడండి ఎక్స్లో 20%ను వైలోంచి తీసివేస్తే 5/6 వంతు అయింది. అంటే 1/6 వంతు తగ్గింది. అంటే ఇందులో 25%కి వైలో 1/6 వంతు ఈక్వల్ అండి. సో చూడండి 25% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/6ని పర్సెంటేజ్లో మారుద్దాం. సో కాబట్టి ఇంటూ 100 చేద్దాం. చూడండి 100/6 అంటే 50/3. సో 50/3% ఆఫ్ వై అండి. సో ఈక్వల్ అయిందిగా చూడండి 25% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 50/3% ఆఫ్ వై. సో చూడండి నిష్పత్తి కనుక్కుందాం. చూడండి ఈ పర్సన్ క్యాన్సిల్. 25 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 50/3 ఇంటూ వై. సో చూడండి ఈ 3 మల్టిప్లై చేస్తుంది వెళ్తే 75 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 50 ఇంటూ వై. సో x/y ఈక్వల్ టు 50/75. సో చూడండి 2 times 3 times. సో x/y ఈక్వల్ టు 2:3 అండి. సో ఆన్సర్ 2:3. సో ఆప్షన్ 2:3 అండి, ఆప్షన్ బి. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 54వ లెక్క చూడండి. 2 సంఖ్యల భేదం, వాటిలో పెద్ద సంఖ్యలో 20%, చిన్న సంఖ్య 20 అయితే పెద్ద సంఖ్య. చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఆప్షన్స్ని యూజ్ చేసుకుంటే ఎలాగో చూడండి, మీరే చూడండి. పెద్ద సంఖ్య ఎక్స్ అనుకుందాం, చిన్న సంఖ్య 20 అని వాళ్ళు ఇచ్చేశారు. సో వాళ్ళు క్వశ్చన్లో మనకి ఏం చెప్తున్నారంటే ఈ పెద్ద సంఖ్యలో నుంచి చిన్న సంఖ్యని తీసివేస్తే ఆ వచ్చే నెంబర్ అనేది ఈ ఎక్స్లో 20% అంట. అయితే ఈ ఎక్స్ ఎంత అని అడుగుతున్నారు. సో చూడండి మనం ఆప్షన్స్ యూజ్ చేసుకుందాం, చాలా ఈజీగా వస్తుంది. సో చూడండి ఫస్ట్ 25. సో ఎక్స్ 25 అయితే సో చూడండి 25లోంచి 20 తీసేస్తే మనకి 5 వస్తుంది. ఈ 5 అనేది ఈ 25లో 20% అయితే మనకి ఆప్షన్ ఏ ఆన్సర్ అండి. సో చూద్దాం, చెక్ చేద్దాం. చూడండి ఈ 5 అనేది 25లో 20% కాదా అని చూద్దాం. చూడండి 4 సార్లు పోతుంది. సో 4 5 20. సో చూడండి ఈ 5 అనేది 20లో 20%. సో మనం చెప్పారు కదా, లెక్కలు అదే చెప్పారు కదా, పెద్ద సంఖ్యలో చిన్న సంఖ్యను తీసివేసినప్పుడు ఆ రిమైనింగ్ అనేది పెద్ద సంఖ్యలో 20% అన్నారు. సో 20% కాబట్టి 5 అనేది 25లో. సో మన ఆప్షన్ ఏ ఆన్సర్ అండి 25. సో చూడండి కొన్నిసార్లు ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. మనం దీన్ని x+y అని మనం ఒక ఈక్వేషన్ చేసుకుంటే టైం పడుతుంది. సో అలా కాకుండా ఆప్షన్ యూజ్ చేసుకుంటే ఓకే, ఆప్షన్ ఏ కాకపోతే ఆప్షన్ బి, ఆప్షన్ బి కాకపోతే ఆప్షన్ సి, ఇదేం పెద్ద టైం పడుతుంది కదా, జస్ట్ చెక్ చేసుకోవడమే కదా. సో ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలి అప్పుడప్పుడు. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 55వ లెక్క చూడండి. ఏ సంఖ్యనైనా 12తో భాగిస్తే భాగఫలము మరో సంఖ్యలో 1/4 వంతు అవుతుంది. రెండో సంఖ్య కంటే మొదటి సంఖ్య ఎంత శాతం ఎక్కువ? సో జాగ్రత్తగా చూడండి, ఏ సంఖ్య అయినా అన్నాడు కాబట్టి సో మన ఇష్టం అండి, ఏ నెంబర్ తీసుకోవచ్చు. సో నేను 60 తీసుకుంటున్నాను. సో 60 తీసుకుంటున్నాను. చూడండి సో ఏ సంఖ్యనైనా 12తో భాగిస్తే, సో చూడండి 12తో భాగించాను, ఎంత వచ్చింది? 5 12 60 5 వచ్చింది. ఈ 5 అనేది మరొక సంఖ్యలో 1/4 వంతు. అంటే 1/4 వంతు అంటే సో చూడండి ఇది 1 పార్ట్ అయితే ఆ నెంబర్ ఎంత అవుద్ది? 5 4 20. సో ఆ నెంబర్ అనేది 20. సో ఇది 60 ఇది 20. సో క్వశ్చన్లో ఏమంటున్నారు? ఈ రెండో సంఖ్య అనేది ఈ రెండో సంఖ్య కంటే మొదటి సంఖ్య ఎంత శాతం ఎక్కువ అని అడుగుతున్నారండి. మామూలుగా చూడండి ఈ రెండో సంఖ్య కంటే మొదటి సంఖ్య ఎంత ఎక్కువ? 40 ఎక్కువ. ఎంత శాతం ఎక్కువ అంటే చూడండి దేనితో పోల్చాలి? 20తో పోల్చాలి కాబట్టి సో 20తో పోల్చి 40 ఎక్కువ. సో పర్సెంట్ కాబట్టి ఇంటూ 100. సో చూడండి 2 టైమ్స్ పోతుంది. సో 2 × 100 200. సో 200% అండి. సో ఆప్షన్ చూడండి, ఆప్షన్ బి 200%. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 56వ లెక్క చూడండి. ఒక సంఖ్య మరో సంఖ్యలో 80%, వాటి వర్గాల మొత్తానికి 4 రెట్లు 656 ఆ సంఖ్యలు. సో జాగ్రత్తగా చూడండి, మనకి ఫస్ట్ ఏం చెప్పారంటే ఒక సంఖ్య మరో సంఖ్యలో 80%. సో చూడండి ఆప్షన్స్ చూడండి. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆ 3 కూడా
ఒక సంఖ్య అనేది మరొక సంఖ్యలో 80% అనండి. సో చూడండి, ఇది 100% అయితే ఇది 80%గా ఉంది. ఇది కూడా అంతే, ఇది 100% అయితే 8 80%. సో 21% అయితే ఈ 16 అనేది దాంట్లో 80% అండి. సో ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్ అనేది మూడింటి ఒకేలా ఉంది కాబట్టి నెక్స్ట్ పాయింట్ చూద్దాం. చూడండి, వాటి వర్గాల మొత్తానికి 4 రెట్లు 656. సో చూడండి, ఈ పాయింట్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. చూడండి, వాటి వర్గాల మొత్తం అన్నారు కదా. సో వాటి వర్గాల మొత్తం చేద్దాం. చూడండి, 16 + 25 సో 41. వాటి వర్గాల మొత్తానికి 4 రెట్లు 656 అన్నారు. సో దీన్ని మల్టిప్లై చేస్తే 124 వస్తుంది. మనకు కావాల్సింది 656. సో ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ చూద్దాం. చూడండి, 8 స్క్వేర్ అంటే 64 + 10 స్క్వేర్ అంటే 100. సో 164. సో దీనికి 4 రెట్లు సో 656 వస్తే మనకి ఆప్షన్ బి రైట్ అండి. సో చూడండి, 4 120. సో 4 16 64 కాబట్టి 640, 4 16. సో చూడండి, 656 వచ్చింది. సో మనకి ఆప్షన్ బి అండి ఆన్సర్. చూడండి, ఏమన్నారంటే వాటి వర్గాల మొత్తానికి 4 రెట్లు. చూడండి, 8 స్క్వేర్ కాబట్టి 64, 10 స్క్వేర్ కాబట్టి 100. వాటి వర్గాల మొత్తానికి 4 రెట్లు చేస్తే 656 రావాలి. సో మనకు వచ్చింది కాబట్టి ఆన్సర్ బి అండి, ఆప్షన్ బి 8,10. ఓకేనండి, అర్థమైంది కదా. ఇలా ఆప్షన్స్ చూస్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా వస్తుంది ఆన్సర్ ఒకసారి. సో జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. 57వ లెక్క చూడండి. A, B 2 సంఖ్యలు, ఏలో 5%, బిలో 4% మొత్తము 6% ఆఫ్ A, 8% ఆఫ్ Bల మొత్తంలో 2/3 వంతు. A, Bల నిష్పత్తి కనుక్కోండి. సో జాగ్రత్తగా చూడండి, మనకి లెక్కలో ఏమి ఇచ్చారో 5% ఆఫ్ A + 4% ఆఫ్ B ఈక్వల్ టు 6% ఆఫ్ A + 8% ఆఫ్ Bలో 2/3 వంతుకి ఈక్వల్ అండి. సో చూడండి, 5% ఆఫ్ A + 4% ఆఫ్ B అనేది 6% ఆఫ్ A + 8% ఆఫ్ Bలో 2/3 వంతుకి ఈక్వల్ అండి ఇది. సో చూడండి, మళ్ళీ A/B నిష్పత్తి అడిగారు. సో జాగ్రత్తగా చూడండి, ఈ 3 ఇటు వస్తే మల్టిప్లై అవుతుందండి. సో చూడండి, 3 5 15. సో 15% ఆఫ్ A + 12% ఆఫ్ B ఈక్వల్ టు 12% ఆఫ్ A + 16% ఆఫ్ B. సో చూడండి, ఈ ఏని తీసుకెళ్దాం. చూడండి, అప్పుడు ఏమవుతుంది, 3% ఆఫ్ A ఈక్వల్ టు ఈ బీని తీసుకెళ్దాం. సో చూడండి, అప్పుడు ఏమవుతుంది, 4% ఆఫ్ B. సో చూడండి, ఈ పర్సన్ క్యాన్సిల్ చేయండి. సో A/B ఈక్వల్ టు 4/3. సో A/B ఈక్వల్ టు 4:3 అండి. సో ఆప్షన్ చూద్దాం. సో ఆప్షన్ డీలో ఉంది 4:3. సో A/B ఈక్వల్ టు 4:3 అండి. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 58వ లెక్క చూడండి. 3 అభ్యర్థులకు ఒక ఎన్నికలో వరుసగా 1736 కాదు సార్, అది కొట్టేసేయండి, 1136. ఇది 1136, 7636, అలాగే 11628 ఓట్లు వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లలో ఎంత శాతం గెలిచిన అభ్యర్థికి వచ్చాయి? సో చూడండి, అసలు మొత్తం పోలైన ఓట్లను చూద్దాం. చూడండి, సో ఫస్ట్ ఆ 3 అభ్యర్థులకు వచ్చిన ఓట్లను మొత్తం కూడదాం. చూడండి, 2 6 12 + 8 సో 20 కాబట్టి 0 2. సో 10 సో 0 1. ఇక్కడ చూడండి, 8 6 14 సో 4 1, 7 3 10 1. సో మొత్తం 20,400 అండి. మొత్తం పోలైన ఓట్లు 20,400. సో మనల్ని అడుగుతున్నారు, గెలిచిన అభ్యర్థికి పోలైన ఓట్ల శాతం అడుగుతున్నారు. సో గెలిచిన అభ్యర్థి కాబట్టి ఎవరికి ఓట్లు వస్తే వాళ్ళు గెలుస్తారు కాబట్టి. సో చూడండి, గెలిచిన అభ్యర్థికి ఎన్ని వచ్చినాయి, 11,628. మొత్తం ఎన్ని ఓట్లలో, 20,400 ఓట్లలో. సో మనకి శాతం కావాలి కాబట్టి సో చూడండి, ఇంటూ 100 చేద్దాం. ఈ జీరోస్ క్యాన్సిల్. అలాగే చూడండి, ఇక్కడ 6వ ఎక్కంలో పోతుంది, 3 6 18, 2 మిగులుతుంది, 4 6 24. సో పైన కూడా చూడండి, 1 6 56లో, 9 6 54, 2 మిగులుతుంది, 22లో, 3 6 18, 48, 8 6 48. ఓకేనండి, నెక్స్ట్ చూడండి, 17 ఎక్కం పోతుంది 2 సార్లు. ఇక్కడ చూడండి, 19లో ఒక 17, 23లో మళ్ళీ ఒక 17, 6 68, 4 17 68, సో 114. సో మళ్ళీ క్యాన్సిల్ చేయండి 2లో, సో 57. సో 57% అండి. సో మొత్తం పోలైన ఓట్లో గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్ల శాతం 57% అండి. సో ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఏలో ఉంది 57%. ఓకేనండి, ఆప్షన్ ఏ 57%. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 59వ లెక్క చూడండి. ఒక దశకములో అంటే ఒక 10 సంవత్సరాల్లో ఒక పట్టణ జనాభా 1,75,000 నుంచి 2,62,500కి పెరిగింది. జనాభాలో వృద్ధి సగటు శాతం సంవత్సరానికి ఎంత? ఒకసారి చూడండి, చాలా ఈజీ క్వశ్చన్. సో చూడండి, 1,75,000 నుంచి ఒక పట్టణ జనాభా అనేది 2,62,500 పెరిగింది. అయితే
10 సంవత్సరాల్లో అంత పెరిగింది. అయితే మనం ఏమడుతున్నారంటే సంవత్సరానికి వృద్ధి శాతం ఎంత అని అడుగుతున్నారు. సో చూడండి అసలు ఎంత పెరిగింది. ఇదో 25,000, ఇదో 62,500. సో చూడండి 25,000, 62,500. సో కూడితే చూడండి 00578. సో చూడండి మొత్తం 87,500 పెరిగింది. సో దేంతో పోల్చినప్పుడు 1,75,000 ఉండాల్సింది జనాభా 10 సంవత్సరాల్లో మనకి ఇంకొక 87,500 పెరిగిందండి. సో అసలు ఎంత శాతం పెరిగిందో చూద్దాం. చూడండి శాతం కావాలంటే ఇంటూ 100 చేయాలి. సో 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్, అలాగే ఈ 0 క్యాన్సిల్. ఓకేనండి. చూడండి ఇందులో 25 నిమిషాలు పోతుంది. చూడండి 4, 3, సో మొత్తం 7 సార్లు పోతుంది. సో 87లో 3 సార్లు 75 కాబట్టి అయ్యో 5, 7, 12, సో 125. 125లో 5 సార్లు పోతుంది. సో 35 అంటే మొత్తం 350. సో 350 అంటే సో 7 నిమిషాలు పోతుంది, 5 సార్లు పోతుంది. సో 50 అండి. సో మొత్తం 50% పెరిగింది. 1,75,000లో చూసుకుంటే 87,500 అనేది 50% పెరిగింది. సో మనల్ని అడుగుతుంది వాళ్ళు 10 సంవత్సరాలు కాదు, సంవత్సరానికి ఎంత అడిగారు. సో మొత్తం 10 సంవత్సరాలు కాబట్టి సో బై 10. సో చూడండి 5 టైమ్స్. సో 5% పెరిగిందండి. సంవత్సరానికి సగటున 5% చొప్పున పెరిగిందండి పట్టణ జనాభా అనేది. ఓకేనండి, అర్థమైంది కదా. సో ఆప్షన్ చూడండి, ఆప్షన్ బి అండి 5%. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 60 చూడండి. ఒక విద్యార్థి ఒక సంఖ్యను 5/3తో గుణించవలసి ఉండగా పొరపాటున 3/5తో గుణించాడు. గణనంలో ఎంత శాతం దోషం ఉన్నది. సో చూడండి జాగ్రత్తగా చూడండి ఈ లెక్కని. మామూలుగా అయితే 5/3తో గుణించాలి, కానీ 3/5తో గుణించాడు. సో మనల్ని ఆ దోషం పర్సెంటేజ్ అడుగుతున్నారు. సో చూడండి ఇలాంటి లెక్కని ఎలా చేయాలంటే క్రాస్ మల్టిప్లై చేయాలి. 5 5 25, 3 3 9. సో చూడండి మామూలుగా అయితే 25 అవ్వాల్సిన సంఖ్యని 9 అయింది. సో తేడా ఎంత ఉంది. సో 16 తేడా ఉందండి. సో దేంతో పోలి చెప్తున్నాం 16 తగ్గిందని. సో 25తో పోలి చెప్తున్నాం. సో 16/25. సో నార్మల్గా అయితే 25 అవ్వాల్సింది 9 అయింది. అంటే ఎంత తగ్గింది, 16 తగ్గిందండి. సో అది తగ్గిందే కదా మనం అడుగుతుంది దోషం పర్సెంటేజ్. సో చూడండి పర్సెంటేజ్ అంటే ఇంటూ 100 చేయాలి. సో చూడండి 25 4 సార్లు పోతుంది, అంటే 4 16 64. అంటే దోషం శాతం 64% అండి. సో ఆప్షన్ చూడండి, ఆప్షన్ డి 64. ఓకేనండి, అర్థమైంది కదా ఇలాంటి లెక్కల్ని ఎలా చేయాలి. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 61వ లెక్క చూడండి. ఒక టెంపో దాని అసలు విలువలో 4/5 వంతుకు బీమా చేశాడు. 1.3% రేటుతో దానిపై ప్రీమియం 910 రూపాయలు అయితే టెంపో అసలు విలువ ఎంత. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఒక టెంపో విలువలో 4/5 వంతుకండి బీమా చేశారండి. సో మొత్తానికి చేయకుండా వీళ్ళు టెంపో విలువ మొత్తానికి 4/5 వంతు విలువకే వీళ్ళు బీమా చేశారు. అయితే ఆ 4/5 వంతు విలువలోనే 1.3% అండి. సో 1.3% ప్రీమియం 910 రూపాయలు. అయితే చూడండి మనం ఆ 4/5 విలువ ఎంత కనుక్కుందాం. సో మనం ఆ టెంపోలో 4/5 వంతు విలువ ఎంత కనుక్కుందాం. ఫస్ట్ చూడండి. సో 100% చూద్దాం. చూడండి సో క్రాస్ మల్టిప్లై చేయాలి. సో 910 × 100/1.3. సో చూడండి ఇక్కడ పాయింట్ తీసేసి ఇక్కడ 0 యాడ్ చేస్తున్నాను. సో చూడండి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. 13 నిమిషాలు పోతుంది, 7 13 91. సో 7 సార్లు. సో 70,000 అండి. సో చూడండి ఈ 70,000 అనేది ఆ టెంపో విలువలో 4/5 వంతు విలువ అండి. అంటే ఇది 4 పార్ట్స్ అండి. ఇది మనకి 5 పార్ట్స్ కావాలి. సో చూడండి అసలు 1 పార్ట్ ఎంత కనుక్కుందాం. చూడండి 4 17 68, అంటే 4 17.5లో 70. సో 4 17.5 70 కాబట్టి సో 17,500. 4 17,500 అండి ఒక పార్ట్. సో చూడండి మనకి 5 పార్ట్స్ కావాలి కాబట్టి 5 17 85,000 ప్లస్ 5 5 25. సో 2,500. సో చూడండి మొత్తం 87,500 అండి. సో ఆ టెంపో అసలు విలువ మొత్తం 87,500 అండి. సో చూడండి ఆప్షన్ డి 87,500. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 62వ లెక్క చూడండి. గోధుమను మరపట్టించడంలో 15% తరుగుదలతో ఒక దేశం 30 లక్షల టన్నుల గోధుమను ఎగుమతి చేయగలదు. అదే మరపట్టించడంలో 10% తరుగుదల మాత్రమే ఉంటే 40 లక్షల టన్నులను ఎగుమతి చేయగలిగితే ఆ దేశంలోని గోధుమ పంట ఉత్పత్తి. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. గోధుమలను మరపట్టించినప్పుడు 15% తరుగుదలతో మొత్తం 30 లక్షల టన్నులు ఎగుమతి చేయగలుగుతున్నారండి ఆ దేశంలో. అదే తరుగుదల అనేది 10% మాత్రమే ఉన్నప్పుడైతే ఒకవేళ ఉంటే 40 లక్షల టన్నులు ఎగుమతి చేయగలరండి. సో వాళ్ళు ఏమడుతున్నారంటే ఆ దేశంలోని అసలు గోధుమ పంట ఉత్పత్తి మొత్తం ఎంత అడుగుతున్నారు. సో జాగ్రత్తగా చూడండి. 15% తరుగుదల అనేది 10% మాత్రమే అయితే అంటే ఈ 5% తేడా. సో చూడండి వీళ్ళు ఎంత ఎక్స్ట్రా ఎగుమతి చేయగలుగుతున్నారు, 10 లక్షలు ఎగుమతి చేయగలుగుతున్నారండి 5% తేడాలో. సో కాబట్టి 5% అనేది 10 లక్షల టన్నులు అయితే సో మొత్తం 1% ఎంత కనుక్కుందాం. చూడండి
సో 5 ఇంటూ 2 10 అయింది. సో ఇది కూడా అంతే ఇంటూ 2. సో 200 లక్షల టన్నులు అండి. సో మొత్తం పంట ఉత్పత్తి ఎంత అంటే ఆ దేశంలో 200 లక్షల టన్నులు. సో ఆప్షన్ చూడండి, ఆప్షన్ సి 200 లక్షల టన్నులు అండి. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 63వ లెక్క చూడండి. ఏ రాష్ట్రంలో పోటీ పరీక్షలో మొత్తం హాజరైన అభ్యర్థుల్లో 6% మంది సెలక్షన్ పొందారు? బి రాష్ట్రంలో అంతే సంఖ్యలో అభ్యర్థులు హాజరవగా వారిలో 7% మంది ఎంపికయ్యారు. ఏ కంటే బిలో 80 మంది అధికంగా ఎంపికైతే ప్రతి రాష్ట్రంలో ఎంతమంది అభ్యర్థులు హాజరయ్యారు? సో చూడండి, ఏ రాష్ట్రం అలాగే బి రాష్ట్రం రెండిట్లో హాజరైన అభ్యర్థులు ఈక్వల్ అండి. సో 100% అనుకుందాం. ఏ రాష్ట్రంలో బి రాష్ట్రంలో. సో రెండు రాష్ట్రాల్లో కూడా ఈక్వల్గానే హాజరయ్యారు. అయితే ఏ రాష్ట్రంలో 6% మంది ఎంపికైతే బి రాష్ట్రంలో 7% మంది ఎంపికయ్యారు. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే మనకి పాయింట్, ఏ రాష్ట్రం కంటే బి రాష్ట్రంలో 80 మంది అధికంగా ఎంపికయ్యారు. అంటే చూడండి, ఈ తేడా 1%. ఈ 1% విలువ అనేది 80 మంది 80. సో 1% అనేది 80 అయితే మొత్తం 1% అంతా కనుక్కుందాం. చూడండి, సో 1% విలువ 8000. సో చూడండి 8000. సో ఆప్షన్ చూడండి, ప్రతి రాష్ట్రంలో నుంచి కూడా హాజరైన అభ్యర్థుల సంఖ్య ఎంత అంటే 8000. సో ఆప్షన్ బి అండి 8000. ఓకే, అర్థమైంది కదా. ఓకే సార్, ప్రాబ్లమ్స్ చేయడం మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.